ఎవరో ప్రజల్ని రెచ్చగొట్టే ప్రయత్నం జరుగుతున్నట్టుంది. నిన్నటి నుంచి ఒక ప్రచారం ఏం జరిగిందంటే వర్షాలు, వరదల సందర్భంగా ఏదైతే బుడమేరు ప్రాంతానికి సంబంధించినటువంటిది విజయవాడ ఈ ప్రాంతంలో జరిగినటువంటిది. తర్వాత మొన్న పరిహారాలు వేశారు. కొంతమందికి మాకు వేయలేదు, మా ప్రాంతానికి రాలేదు అన్నటువంటి వాళ్ళు ఉన్నారు. అది మళ్ళీ ఎన్యూమరేషన్ చేస్తామన్నారు. అయితే వాళ్ళని రెచ్చగొట్టడానికి అనుకుంటా ఒక ప్రచారం చేశారు. భారీ వర్షాలు, వరదలతో నష్టపోయిన వాళ్ళకి ప్రభుత్వం పరిహారం అందిస్తోంది. పలువురికి బ్యాంక్ ఖాతాలు ఇప్పటికే నగదు జమ చేసింది. పలు కారణాలతో నగదు అందని బాధితులు రేపు నేరుగా సాయం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. విజయవాడ కలెక్టరేట్లో జరిగే కార్యక్రమంలో సీఎం చంద్రబాబు సాయం అందిస్తారంటూ ఒక తప్పుడు ప్రచారాన్ని చేసుకొచ్చారు. అటు వరద సాయంలో పాల్గొన్న వాళ్ళతో భేటీగానే ఉన్న సీఎం వాళ్ళకి ధన్యవాదాలు చెప్పడంతో పాటు సన్మానించనున్నారు. ఇది పక్కా ఫేక్ న్యూస్. కావాలని ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టేందుకు. అంటే పెద్ద ఎత్తున ఇదిగో డబ్బులు ఇచ్చేస్తున్నానంటే సబ్ కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళండి అంటే అందరూ పరిగెత్తుకుంటూ వెళ్తారు కదా, అక్కడికి వెళ్ళిపోతే రచ్చ రచ్చ అయిపోతుంది కదా, ఇదిగో ఇంతమంది అని చెప్పడం కోసం ఎవరో నాటకం ఆడినట్టుంది.